హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి శ్రీవేణి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం అయితే మీ తెలుగు అమ్మాయి శ్రీవేణి కెమెరా ముందుకైతే వచ్చేసేసింది. సో న్యూ ఇయర్ స్పెషల్గా ఈ వీడియో అయితే తీసుకోబోతున్నాను అనమాట. ఈ వీడియో అనేది కూడా ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అవునా చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము బేసిక్గా మేకప్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు న్యాచురల్ లుక్ తోటి ఎలా ఉండాలనే మేకప్ గురించి నేనైతే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మీకు. సో నేను ఏమేమి యూజ్ చేస్తాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ యూజ్ అవుతుందన్నమాట. సో న్యాచురల్ లుక్ ఇది వచ్చేసరికి ఏదో బ్రైడల్ మేకప్, పార్టీ వేర్ ఇలాగా సింప్లీ మేకప్, జస్ట్ మనం క్యాజువల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మేకప్ చేసుకుంటామో సో ఆ మేకప్ని నేను చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇలా నేను కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్లో ఆల్రెడీ మనం చేసి ఉంటాం కాబట్టి క్లయింట్స్కి కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో వీటిని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. స్పాంజెస్ రాదు ఫ్రెండ్స్, బాగా చెప్పారు. ఇది పరువు తీయడానికి పక్కన కూర్చోబెట్టుకున్నాను. దీని మాటలు పెద్దగా పట్టించుకోకండి. దానికి కూడా టాలెంట్ ఉండాలి, పరువు పోవడానికి కూడా పక్కన మనుషులు పెట్టుకుంటున్నారు. సో ఇలా చూసారు కదా, ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా స్పాంజ్ అనమాట ఇది వచ్చేసరికి. ఇది మేకప్ స్పాంజ్, అంటే బ్లెండ్ చేస్తుంది అనమాట మేకప్ని. సో ఇలాగ స్పాంజెస్ని క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం క్లయింట్స్కి యూజ్ చేస్తాం కాబట్టి. ఈవెన్ ఇది నా పర్సనల్ కిట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా చేసుకునేటప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాగ వాటర్ తోటే కొంచెం వాటర్ టచ్ ఉండాలన్నమాట. ఇలాగ మనం బ్లెండ్ చేసుకోవడానికి స్కిన్ మీద ఈవెన్గా వాటర్ టచ్ అయ్యి ఉండాలి. గట్టిగా పిండుకొని డ్రాప్ కూడా లేకుండా పక్కన పెట్టేసేసుకుందాం. వీటన్నిటిని అయితే నేను యూజ్ చేయబోతున్నాను. ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇవి మనం బ్రషెస్తో సహా, మనం యూజ్ చేసే మేకప్ బ్రషెస్తో సహా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ క్లీన్గానే ఉన్నాయి. సో ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇలా అయితే ఇది వచ్చేసరికి క్లెన్జింగ్ మిల్క్ ఫ్రెండ్స్. ఇవైతే ఏంటంటే మనము ఫేస్ అంతా ఒక్కసారి ప్రాపర్గా మేకప్ వేసుకునే ముందుగా ఫేస్ అంతా నీట్గా క్లీన్ అయితే ఒకసారి చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ క్లీన్గానే ఉంది ఫ్రెండ్స్, కావాలని క్లీన్ చేసుకుంటుంది. ఇది మనము వీడియో క్లియర్గా చూపించాలన్నమాట, మనం ఏం యూజ్ చేస్తున్నాం అనేది తెలియాలి. ఓకేనా? మన యూట్యూబర్స్కి చెప్పాలి కదా ఏం యూజ్ చేస్తున్నారు అని, మళ్ళీ డౌట్ అడుగుతారు కదా. ఫస్ట్ మేకప్ అంటే ఏంటి భావన చెప్పు. బాగా కనిపించడానికి. బాగా కనిపించడానికి కాదు, ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫేస్ క్లీన్ చేసుకోవాలి. అంటే మనం వెళ్ళిన చోట క్లయింట్ అయినా కానీ మనమైనా కానీ ఈవెన్ మనము వచ్చింది చేస్తుంది అంతే కాదు. మనం ఈవెన్ ఎవరికైనా అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫేస్ మీద ఏం యూజ్ చేసి ఉంటారో తెలియదు, క్రీమ్స్ మనం ఎలా ఉందో తెలియదు. అంటే ఆల్రెడీ మన మీద డస్ట్ అనేది ఉండొచ్చు ఫేస్ మీద, అదంతా ప్రాపర్గా ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. టిష్యూస్ ఉన్నాయి కదా, టిష్యూస్ని ఇలా టిష్యూస్ ఉంటే టిష్యూస్ తోటి క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే స్పాంజ్ ఉంటుందన్నమాట, స్పాంజ్ తోటైనా క్లీన్ చేసుకోవచ్చు. అంటే మా అక్కని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలాంటి జోకులు వేస్తూనే ఉంటుందండి, పట్టించుకోకండి. సో ఇప్పుడు చూసారు కదా, నా ఫేస్ మీద అయితే పింపుల్ ఉంది, సో మచ్చలు కూడా ఉన్నాయన్నమాట. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పింపుల్స్ని కవర్ చేసుకోవాలి. ఫేస్ అంతా కొంచెం లుక్ వైజ్ మనం బయటకు వెళ్తే హెవీ మేకప్ వేసారా అనే ఫీలింగ్ రాకూడదు అనమాట. చాలా న్యాచురల్ లుక్ ఇవ్వాలన్నమాట ఫేస్కి. సో ఇప్పుడైతే చూపించబోతున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మేకప్ అనేది కూడా మనం ఫేస్కి ఎలా అయితే చేసుకుంటామో నెక్ కూడా అలాగే కవర్ అవ్వాలి. ఎందుకంటే బ్లాక్గా ఇలాగా డిఫరెంట్గా కనిపించకూడదు అనమాట. సో ఈ లుక్ లేకుండా చూసుకోవాలి. నేను ఫేస్ అయితే క్లెన్జింగ్ మిల్క్ తోటి క్లీన్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే సోప్ కానీ లైక్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సోప్ తోటి ఫేస్ నీట్గా క్లీన్ చేసేసుకోండి. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. నాకు మాయిశ్చరైజర్ కంటెంట్ కూడా ఉందన్నమాట దాంట్లో క్లెన్జింగ్ మిల్క్లో. సో నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేయట్లేదు. ఇది వచ్చేసరికి ప్రైమర్ ఫ్రెండ్స్. అంటే ఇది ఫిక్సింగ్ అనేది ఎక్కువ టైం ఇవ్వడానికని నేను తీసుకుంటున్నాను. కొంచెం లేదు, న్యాచురల్ మేకప్పే కాబట్టి ఇది కూడా అవసరం ఉండదు, డైరెక్ట్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి నేను అప్లై చేసుకుంటున్నాను. సో ప్రొసీజర్ అంటే ప్రొసీజర్లోనే చేయించాలి కదా. సో ఓకే, జస్ట్ 1 డ్రాప్, ఒక డ్రాప్ మాత్రమే అప్లై చేస్తున్నాము. సో ఇలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇవి చూసారు కదా, ప్రో కన్సీల్ అని ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసరికి డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ వీటితో కవర్ చేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ని బట్టి వాటిని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా చూసినట్లయితే సో ఇది ఫ్రెండ్స్ స్టెప్ వచ్చేసరికి
ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేస్తాను అనేది చూడండి. కలర్ షేడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఫ్రెండ్స్, రెడ్ కలర్లో ఉంటుంది. సో చూసారు కదా, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రో కన్సీలర్ అనమాట. ఇది వచ్చేసరికి మనము డార్క్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక పింపుల్ ఉంది. నాకు ఎక్కడైతే మచ్చలు అనిపిస్తుందో ఆ ప్లేస్లో నేను ఈ కన్సిల్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సో చూసారా, నాకు ఈ స్పాట్లో మాత్రమే అనిపిస్తుందండి. ఇవి చిన్నవి కనిపిస్తున్నాయి, ఇవైతే పుట్టు మచ్చలు, సో వాటికి అవసరం లేదు. ఎక్కడైతే మచ్చలుగా మీకు అనిపిస్తుందో, పింపుల్స్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఈ స్పాంజ్ అనేది, ఈ స్పాంజ్ని అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ మచ్చలు అయితే ఏం కనిపించట్లేదు. సో ఇలా అయితే కవర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సిలర్ అనమాట. సో కన్సిలర్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి కవర్ స్టూడియో నుంచి అయితే నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. నేను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, స్విస్ బ్యూటీ అనమాట, ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదంతా చూసారా, ఇలాగా దీంట్లో మన స్కిన్ టైప్ని బట్టి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో నా స్కిన్ టైప్ని బట్టి నేనైతే లైట్గా టచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైతే ఇప్పుడు మనం స్పాట్స్ అప్లై చేసామో ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. నాకు ఇక్కడ కావాలి. బయటకు ఉంటావు కదా బాగా, నువ్వు మనం న్యాచురల్ కాదండి, ముందుగానే మేకప్ వేసి వచ్చి కూర్చుంది. అవును, కేజీ లిప్టిక్, అర కేజీ కాటుక, సో చూసారు కదా, ఇలా అయితే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైతే డార్క్ స్పాట్స్ కనిపిస్తుందో ఆ స్పాట్స్లో అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఇందాక మనమైతే ఎక్కడైతే మనం క్రీమ్ అప్లై చేసుకున్నామో ఫస్ట్ కన్సీలర్ అప్లై చేసాం కదా ఆ స్పాట్స్లో, సో సరిపోతుంది. మీకు ఇంకా నెక్ మీద కానీ డార్క్ అలా అనిపిస్తే మీరు ఎక్కడైనా కానీ ఇలా చిన్న మిర్రర్ ఒకటి క్యారీ చేసుకోండి. మీకు ఈవెన్ మేకప్ చేసుకునే టైంలో బాగుంటుంది అనమాట, దగ్గరగా చూసుకోవడానికి. మీ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా పర్లేదు పాపం. చూస్తారు కదా, ఓకే. ఇప్పుడైతే సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు నా ఫేస్ మీద మచ్చలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సో మీరు ఏమనుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏవైతే మనం అప్లై చేసామో ఇవి ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి, బట్ నాకైతే కొంచెం వైట్గానే అనిపిస్తుంది. సో నేను డైరెక్ట్ ఫౌండేషన్ అనేది తీసేసుకుంటాను. అయితే లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. సో లిప్స్ అనేవి బాగా డ్రై అయిపోకుండా ఈ టైంలో లిప్ బామ్ అయితే అప్లై చేసేసాను. సో ఇవి వచ్చేసరికి ఫౌండేషన్స్ ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి షుగర్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాను, కనిపిస్తుందా? ఇంటోన్కి సెట్ అయ్యేది నేను యూజ్ చేస్తాను. మీరు కావాలంటే బయట అయినా కానీ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి షాప్స్లో మీరు అది యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను చాలా లైట్గా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. నా స్కిన్కి సెట్ అయ్యేది నేను చేస్తున్నాను. మీకు ఈవెన్ దొరుకుతుంది, మీకు ఒకటే స్కిన్ టోన్కి సరిపోయేది ఇచ్చారంటే మీరు అదైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ మీకు చాలా లైట్ మేకప్ కావాలంటే లైట్గా అప్లై చేసేసుకోండి. నాకు ఎక్కువైనా పర్లేదండి, చాలా హెవీగా అయినా పర్లేదు, కొంచెం లుక్ వైజ్ బాగుండాలి, ఫోటో ఫేస్ కానీ అనుకుంటే అలానే యూజ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మేకప్. సో ఇప్పుడు చూసారు కదా, నెక్ దగ్గర కూడా నేను కవర్ చేసేస్తాను. అంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా డిఫరెన్స్ ఉండకూడదు. వచ్చేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీంతో అయితే ఈ బ్రష్ తోటి అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. స్పాంజ్ తోటి అయితే నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో చూడండి, చేంజ్ తెలుస్తుంది అనమాట. ఇందాకటికి ఇప్పటికీ ఫేస్కి చేంజ్ అవుతుంది. కొంచెం ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి ఫౌండేషన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్యాపింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి, అంటే స్కిన్లోకి మనకి లోపలికి వెళ్తుంది ఫౌండేషన్ అనేది. సో అప్పుడే మనకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. మీరు జస్ట్ అలాగే ఊరికలా ట్యాపింగ్ ఇచ్చేసేసి జస్ట్ ఇలా అప్లికేషన్ ఇచ్చుకొని వెళ్తే అది స్వెట్టింగ్ రావటం మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట, ఆగదు. సో చాలా సింప్లీ లుక్లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, హెవీగా కూడా అనిపించదు. మీరు బయట ఈవెన్ మనకి ఫేస్ టు ఫేస్ ఎవరైనా చూసినా కానీ తిని మేకప్ వేసుకొని వచ్చింది
అనే లుక్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. జస్ట్ న్యాచురల్గా ఏదో పౌడర్ రాసుకుంది కానీ చాలా బాగుంది ఫేస్ అన్నట్టు ఉంటుంది. నేను చూపించే మేకప్ అయితే సో చూడొచ్చు, ఒక స్పాట్ కూడా మనకి కనిపించట్లేదు. నేనైతే ఏ ఫిల్టర్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే ఇలా ఫిట్ కంపెనీ ఉంటుంది, ఫిట్ కంపెనీ నుంచి అయినా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏం లేదు, కాస్మెటిక్ షాప్ దగ్గరికి వెళ్తే మీకు ఈవెన్ మీ ఫేస్కి సెట్ అయ్యేది వాళ్ళే చెప్తారు, నెంబర్ క్వాంటిటీ అంతా వాళ్ళే చూస్తారనమాట. ఐ షాడోస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇవి మనకి బ్రైడల్ లుక్ తీసుకురావాలన్నా కానీ ఐలోనే మనము తీసుకొచ్చేయచ్చు అనమాట. న్యాచురల్ ఫేస్ ఇప్పుడు తీసుకున్నాము, హైలైట్ అనేది ఐస్ తోటి హైలైట్ చేసుకోవచ్చు. లేదు న్యాచురల్ లుక్ కావాలంటే ప్లెయిన్ నార్మల్ కలర్స్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇవి నార్మల్ కలర్స్. బ్రైడల్ లుక్కి వచ్చేసరికి ఈవెన్ ఇలా ఉంటుంది అనమాట. సో హెవీగా యూజ్ చేస్తాము. ఇది వచ్చేసరికి మార్క్స్ కంపెనీ, మార్క్స్ అండి. ఇది వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా హైలైట్ లుక్ ఇస్తుంది అనమాట. ఇది మన ఫేస్ అందరినీ చేంజ్ చేసేస్తుంది. జస్ట్ నాకు న్యాచురల్ లుక్ కావాలి అని అనుకుంటే ఇవి ప్లెయిన్స్ అనమాట. దీంట్లో కూడా ఉంటుంది ఆ కలర్స్, మెయిన్ హైలైటింగ్ కలర్స్. సో అలా అనమాట. ఇప్పుడైతే నేను వీటిలో చూపిస్తాను, ఎందుకంటే మీకు మేకప్ చేస్తున్నాను కాబట్టి ప్లెయిన్ కలర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈవెన్ ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాను, కింద పర్పుల్ కలర్ ఉంది. సో నేను కావాలనుకుంటే పర్పుల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు, మిక్సింగ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. సో చూడండి ఇలా అనమాట. చాలా లైట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం చూపిస్తుంది లైట్ మేకప్ మాత్రమే కాబట్టి లైట్ లుక్ చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడైతే ఒక షేడ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా హైలైటింగ్ ఇచ్చుకోవాలనుకుంటే సో ఏదో ఒక షేడ్, డిఫరెంట్ షేడ్ ఇలా కానీ జస్ట్ మిడిల్ పార్టిషన్లో హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా. సో ఇలా అయితే మనం హైలైట్ చేసుకోవచ్చు. ఐబ్రో పెన్సిల్ తీసుకుంటాను, ఇలా జస్ట్ కోమ్ చేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ అయితే కనిపిస్తుంది. సో లైట్గా మనము అసలు వేసినట్టు కూడా తెలియకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. కదా ఐబ్రోస్ అయితే నేను ఇలా తీసుకున్నాను, చాలా లైట్గానే వేసుకుంటానండి నేనైతే, నాకు హెవీ ఇష్టం ఉండదు. చూసారు కదా, నేనైతే లైనర్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. నాకు ఆల్రెడీ కళ్ళు కొంచెం పెద్దగానే ఉంటాయి. సో నేనైతే లైనర్ ఇవ్వాలనుకోవట్లేదు. నాకు ఈ లుక్కే చాలా సింప్లీ సూపర్గా అనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. స్విస్ బ్యూటీ నుంచి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను లిప్ లైనర్. చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి. నేను ఇప్పుడు యూజ్ చేసేవన్నీ కూడా మీరు అన్నీ కావాలంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఏ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తానో దానికి రిలేటెడ్గా నేను లైనర్ని అయితే యూజ్ చేస్తాను అనమాట. లైనర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లిప్స్టిక్ అనేది అవుట్ ఆఫ్ బార్డర్ వెళ్లకుండా యూజ్ చేసుకుంటాం అనమాట. మనకి లిప్స్కి దాటి బయటికి రాకుండా ఆ బార్డర్ లోపే కావాలి, షేపింగ్ కావాలి, దానికి హైలైటింగ్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాము. సో చూడొచ్చు మీరు, ఇలా లిప్ లైనర్ని అయితే నేను తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మెరూన్ టైప్ వస్తుంది అన్నమాట కలర్ కూడా. సో ఈ కలర్ని యూజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకున్నానండి, చాలా డార్క్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే తగ్గించుకోవాలి, మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు నాకు హెవీ అయింది అనిపించింది అనుకోండి, సో జస్ట్ ఇలాగా ఒక టిష్యూ పేపర్ లేదు మీకు అందుబాటులో ఏదంటే ఒక క్లాత్ అయినా కానీ పర్లేదు, తీసుకొని ఈవెన్గా ఇలాగా. సో చూసారా, చాలా లైట్ చేసుకోవచ్చు అనమాట. నాకు డార్క్ లిప్స్ వద్దండి అనుకున్న వాళ్ళు. సో చూసారు కదా, ఇలా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడు, సింప్లీ లుక్ తోటి చాలా బాగుందన్నమాట. సో నాకు ఇలా సరిపోతుంది. ఇంకేమైనా తక్కువ అనిపించిందంటే ఒక స్టిక్కర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, సో ఇలా అయితే కప్ని మీరు బయటకు వెళ్ళేటప్పుడు క్యాజువల్గా అలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇంకా దీన్ని ఇంకా లైట్గా కూడా వేసుకోవచ్చు, కావాలంటే బ్రైట్గా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టంని బట్టి మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే నేనైతే ఫస్ట్ టైం వీడియో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో మీ తెలుగు అమ్మాయి శ్రీవేణి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఐ హోప్ చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో అంటే ఆఫ్టర్ బిఫోర్ మీరు చూసారు, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది లుక్. సో ఐ హ్యావ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐకి వచ్చేసరికి మీకు లాక్మీ కంపెనీ అయితే నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఐ షాడోస్ అయితే మీకు చూపించాను, మార్క్స్ కంపెనీ యూజ్ చేశాను అని. మీకు కాజల్ వచ్చేసరికి, లైనర్ వచ్చేసరికి లాక్మీ కంపెనీ యూజ్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్.